బిగ్ బాస్ సీజన్ 9 సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవ్వబోతుంది అని చాలామంది కూడా అనుకుంటూ ఉన్నారు. అఫీషియల్గా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మరి బిగ్ బాస్ అనేది మన సినిమా ఇండస్ట్రీలోనే ఖచ్చితంగా ఒక బిగ్ రియాలిటీ షో అని చెప్పుకోవచ్చు. అందరూ కూడా ఇంట్రెస్టింగ్గా చూసే షో. డెఫినెట్లీ చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు బిగ్ బాస్ స్టార్ట్ అయిందంటే డెఫినెట్లీ అంటే వీళ్ళందరూ కూడా సెలబ్రిటీస్ ఉంటారు కాబట్టి వాళ్ళు డైలీ లైఫ్లో ఏం చేస్తారో మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఎలాంటి యాక్టివిటీస్ చేస్తారు. ముఖ్యంగా బిగ్ బాస్ అంటే ఇంకా అందరూ కూడా గేమ్స్ ఉంటాయి, గేమ్స్ ఆడుతూ ఉంటారు. వాళ్ళ రియల్ లైఫ్లో మనము సినిమాలో కానీ సీరియల్స్లో కానీ టీవీలో కానీ అంతా చూస్తూ ఉంటే వాళ్ళు జస్ట్ కెమెరా ముందు యాక్ట్ చేస్తారు అంతే. ఎందుకంటే వాళ్ళు ఒక క్రియేట్ చేసినది ఒక పాత్ర మాత్రమే. బట్ బిగ్ బాస్ అంటే ఒక రియాలిటీ షో కాబట్టి వాళ్ళు ఉండే విధానం ఏ విధంగా ఉంటుంది, ఆఫ్ స్క్రీన్ ఏ విధంగా ఉంటారనేది ఖచ్చితంగా మనము 24 అవర్స్ కూడా వాళ్ళని బిగ్ బాస్ అనే ఒక షో ద్వారా చూడగలుగుతాం. సో అందుకోసమని వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి వీళ్ళు ఏ విధంగా ఉంటారో, వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది, క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుంది, ఎదుటి వాళ్ళ పట్ల ఏ విధంగా ఉంటారు, ప్రతి ఒక్క దాన్ని గమనించి చూడగలిగే ఒక అవకాశం డెఫినెట్లీ బిగ్ బాస్ షో ద్వారా చాలామంది ఫ్యాన్స్ దొరికిందని చెప్పుకోవచ్చు. అందుకోసమని చాలామంది ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటారు. వాళ్ళు డైలీ సీరియల్స్ చూసే వాళ్ళు కూడా ఇంట్లో ఉన్న వాళ్ళ మహిళలు ఉంటారు. సో వాళ్ళు కూడా టీవీ సీరియల్స్ని పక్కన పెట్టి మరి బిగ్ బాస్ షో స్టార్ట్ అయితే బిగ్ బాస్ షో చూస్తూ ఉంటారు. కొంతమంది క్రికెట్ లవర్స్ ఉన్నా కూడా దాన్ని కూడా పక్కన పెట్టి చూస్తూ ఉంటారు. సో అంతటి బిగ్ ఆదరణ అనేది బిగ్ బాస్ షోకి వచ్చింది. అయితే ఇప్పటి వరకు కంటెస్టెంట్స్ లీస్ట్ మాత్రం ఇంకా రాలేదు. బట్ కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, టీవీ షోస్ చేసే వాళ్ళు కావచ్చు, సీరియల్స్ చేసే వాళ్ళు కావచ్చు, అండ్ సినిమాలు నటించే వాళ్ళు కావచ్చు, కామన్ పీపుల్ కూడా ఈసారి డెఫినెట్లీ బిగ్ బాస్ సీజన్ 9లో ఉంటారని చెప్పేసి ఒక టాక్ అయితే వినిపిస్తుంది. రీసెంట్గా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చారు. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఎందుకోసం రావాలనుకుంటున్నారో డెఫినెట్లీ ఒక వీడియో చేసి ఈ యొక్క మెయిల్కి పంపించడం అనే విధంగా కూడా మనకు ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. మరి చాలామంది కూడా ఇప్పటికీ కొన్ని లక్షల మంది కూడా అప్లై చేశారని కూడా టాక్ వినిపిస్తుంది. మరి వీళ్ళంతా కూడా పక్కన పెడితే ఒక పేరు మాత్రం చాలా స్ట్రాంగ్గా వినిపిస్తుంది. డెఫినెట్లీ తను మాత్రం బిగ్ బాస్ షోలోకి వెళ్తుంది అంటున్నారు. తను ఎవరో కాదు, గ్లామర్ గర్ల్ రీతు చౌదరి. మరి తను సోషల్ మీడియాలో కావచ్చు ఎప్పుడు కూడా యాక్టివ్గానే ఉంటూ ఉంటుంది. తన గ్లామర్ని ఎప్పుడు అందరికీ ఎక్స్పోజ్ చేస్తూ ఉంటుంది. అవకాశాల కోసం అనుకోవచ్చా, లేకపోతే అది సర్వసాధారణంగా తనకి అలవాటు అని చెప్పలేం. కానీ తను సీరియల్స్తోని తన కెరీర్ని స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని షోస్ చేసింది. అక్కడ కూడా జబర్దస్త్లో కూడా నటించింది. ఎక్కడ చేసినా కూడా మంచి పేరు అయితే సంపాదించుకుంది. కానీ అప్పట్లో ఒక పెళ్లి విషయంలో మాత్రం కొంచెం క్లమ్జీగా అయినప్పటికీ మళ్ళీ తను లైఫ్ అనేది ఎప్పుడు కూడా అలాంటి పట్టించుకోకుండా చిల్ అవుతూ ఎప్పుడు యాక్టివ్గా ఉంటూ ఉంటారు. మరి ఇప్పుడు మాత్రం బిగ్ బాస్ సీజన్ 9లోకి కూడా అడుగు పెట్టబోతుంది రీతు చౌదరిని ఒక ఖచ్చితమైన పేరుగా అయితే వినిపిస్తుంది. వెళ్తే మాత్రం డెఫినెట్లీ బాగుంటుంది. మరి ఇంకా ఎవరెవరు వెళ్తారు ఏంటనే విషయం అయితే బయటికి రాలేదు. చాలామంది యూట్యూబర్లు కావచ్చు వాళ్ళు అనుకుంటూ ఉన్నారు వాళ్ళ పలానా వాళ్ళు వెళ్తున్నారు, వీళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు వెళ్తున్నారని. బట్ మనం ఎంత అనుకున్నా కూడా బిగ్ బాస్ టీం వాళ్ళు అఫీషియల్గా వీళ్ళు కాదు, ఇది ఒక లీస్ట్, బిగ్ బాస్ సీజన్ 9 లీస్ట్ అని చెప్పేంత వరకు కూడా అంటే వాళ్ళు చెప్పినప్పటికీ కూడా మనకు షో స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ డే కంటెస్టెంట్స్ అందరూ కూడా అడుగు పెడుతున్నప్పుడు అరే ఈ పేరు లేదు కదా అప్పుడు కూడా మనము షాక్ అవుతూ ఉంటాం. సో అప్పటి వరకు అయితే డెఫినెట్లీ మనమైతే ఒక క్లారిటీగా చెప్పలేం పలానా వాళ్ళు వెళ్తున్నారు ఏంటనేది. కాకపోతే రీతు చౌదరి పేరు మాత్రం చాలా స్ట్రాంగ్